జై బాబా అప్పారావు గారు. జై బాబా. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఏం సంగతులు? ఏమున్నాయండి అంత మామూలే. మామూలు ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఇవాళ ఇవాళ మామూలుగా ఎక్కడికి పోలేదు. అయితే సువర్ణ గారి వైఫ్ కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ బాగా ఎ- ఉందంటే సరే ఎవరికి? ఎవరికి? సుబ్రహ్మణ్యం వైఫ్ కి అవును చెప్తుండే మొన్న. తీరిమని. ఉమ్, సరే అక్కడి ఉమ్, నుంచి నేను రాజమండ్రి ఇంటికి పోయి అక్కడి నుంచి కొంచెం మెడిసిన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చా. ఇవాళ అది ఉమ్, కార్యక్రమం. ఇవాళ అది కార్యక్రమం. ఉమ్. మీకు దగ్గరే కదా వాళ్ళ ఇల్లు? దగ్గర కాదు, రాజమండ్రి జూబ్లీస్ పోయి అక్కడి నుంచి మళ్ళీ మియాపూర్ వెళ్ళాలి కదా. సుబ్రహ్మణ్యం గారి ఇల్లు మీకు దగ్గరే కదా అంటున్నా. అంటే అదేలేండి, దగ్గర మెడిసిన్ అంటే కి అయితే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అదేనండి ఇక్కడి నుంచి దగ్గర. మళ్ళీ జూబ్లీస్ మళ్ళీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాను. అది సర్వీస్. వెరీ గుడ్. ఇవాళ అది కీప్ ఇట్ అప్. కార్యక్రమం. ఇవాళ అది కీప్ ఇట్ అప్. కార్యక్రమం జరిగింది. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్ సర్వీస్. ఎస్ బాస్. ఇంకా ఇంకేంటండి విషయాలు? ఏముంటాయి దేవ మా ఏం లేదు, ఇంట్లోనే. జై బాబా అండి దేవ అప్పారావు గారు, శారద గారు. దేవబాబా. దేవ జై బాబా. జై బాబా. సిద్ధమ్మ. సిద్ధలక్ష్మి గారు. దేవబాబా. జై బాబా. ఏమైంది సుబ్రహ్మణ్యం వాళ్ళ వైఫ్ కు? లేదే కొంచెం మామూలుగా ఆమెకి 4 రోజుల నుంచి ఫీవర్ తగ్గట్లేదు. 104 ఉంది. ఓకే ఓకే. అయితే ఆమెకి ఇంకా మామూలుగా ఇంకొక నెఫ్రాలజీ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఆమెకి కిడ్నీస్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే. ఆహా. రాజమండ్రి దగ్గర పోయి కొంచెం మెడిసిన్ తీసుకొని వచ్చి ఇచ్చి వచ్చాను. వాళ్ళు అది సంగతి చెప్తా శారద గారికి. అదే అదే. ఏంటి ఈయన ఎక్కడ పోయాడు? మీ సార్ లేడా ఊర్లో? కామారెడ్డి. ఏం కామారెడ్డికి పోయాడు? నా పని ఉంది అన్నాడు, ఏం నాకు చెప్పాలా. ఇప్పుడే వెళ్ళిండు ఒక 5 minutes. ఓహో, ఇంకా చేరలే కూడా. కామారెడ్డి పోయాడా? ఓకే, మంచి కానివ్వండి. ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇవాళ సత్యవతి గారటగా కార్యనిర్వహణ. ఫ్రమ్ మెహరాబాద్. సత్యవతి అదృష్టవంతుడు. ఫ్రమ్ సత్యవతి అదృష్టవంతుడు. గారు ఫ్రమ్ మెహరాబాద్. అదృష్టం మనకు అదే కూడా అదే ఉంటుంది. అక్కడి నుంచి అదృష్టవంతుడు కార్యనిర్వహణ చేస్తే మనకు అదృష్టం వస్తుంది. జై బాబా. సత్యవతి గారు అండ్ నాగలక్ష్మి వీరంతా అక్కడే ఉన్నారు. కోటి సెంటర్కి వెళ్ళంగానే నిన్న లాస్ట్ వీక్ ఎందుకు భజన కదా, మొన్న వెళ్ళాం కదా కోటికి. వెళ్ళంగానే అక్కడ సాటర్డే. ఫస్ట్ మీ గ్రూపే కనబడ్డారండి నాకు. ఎందుకు అట్లా విజన్ లాగా? ఏ గ్రూప్? ఎవరు మీ కనిపించారు? మీ పాటల గ్రూపే కనబడ్డారు నాకు కోటి సెంటర్ మన సాటర్డే లేక జై బాబా. విజన్ లాగా. విజయనా? అయ్యో బాబోయ్. అమ్మ బాబోయ్. అంత బాగా పాడారు అనిపించింది. మీరు అందరూ జై కలిసి బాబా. పాపం. జై బాబా. జై బాబా. ఏంటి ఎగతాళి చేస్తున్నారా? ఓ, బాబోయ్ మాట్లాడుతున్నారా? ఏంటి అర్థం కావట్లేదు. ఏ ఏ తాళి లేనప్పుడు ఎగతాలనుకుంటే ఎట్లా అండి మీరు? జై బాబా. అనుకోకూడదు కదా. ఏమోనండి బాబోయ్. చాలా బాగుంది. అందరూ అదే అంటున్నారు, ఆశ్చర్యపోయారు. అబ్బో అదగొట్టారండి, గ్రూప్ అబ్బో అబ్బో అదగొట్టారు. అబ్బో అబ్బో అబ్బో. నేను నిజమా అండి అన్నాను అమాయకులాగా. మీరు లేరు అక్కడ, మొత్తం వీడియో తీశారు, మీరు లేరని నిజమా అని అన్నారా? అమాయకులాగా అన్నా నిజమా. ఇంటర్నేషనల్ అమాయకులే. అవును, ఏంటి మీరు వెళ్తున్నారా శ్రీలంక? లేదు. అదేంటి మీలాంటి వాళ్ళు వెళ్ళకపోతే మాలాంటి వాళ్ళు ఏమి వెళ్తారండి? మా సర్టిఫికెట్లు పోగొట్టు కూర్చున్నాడు. నావి అక్కయ్య లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మా పీపీఓసే పోగొట్టేశాడు ఒరిజినల్స్. ఏం సర్టిఫికేట్ నాకు అర్థం కాదు. ట్రావెలర్స్. సరే, మన టైం అయింది. ఈ లోపల నేను కంటిన్యూ చేస్తాను వచ్చేదాకా. కట్ అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబు అండి. సత్యవతి గారు వచ్చేదాకా కంటిన్యూ చేస్తాను. ఈ లోపల ముందుగా సిద్ధలక్ష్మి గారు నమో మేర్ బాబా పాడండి. సిద్ధలక్ష్మి గారు. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై నమో మేర్ బాబా. బాబా జై పాడతారు. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా,
अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदुद्धार, नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. भवभयभञ्जन परम पावना, नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం బనుగ్రహింపుము, నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, सकल चराचर जगदुद्धार, नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు. జైవో వండి చాలా చక్కగా నమో బాబా ప్రార్థన గీతంతో బాబాను ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతాలు 5 గంటల దాకా ఉంటాయి. ముందుగా శారదా ప్రసాద్ గారు ఒక సంకేతం చేయాలండి. శారదా ప్రసాద్ గారు. దినేష్ కి జైబాబా ఇచ్చేయండి, దినేష్ కి ఇచ్చేయండి, తన ఆఫీస్ లో దినేష్ ఉంటాడు. తర్వాత దినేష్ ఓకే, దినేష్ గారు మీరు ఒక సంకేతం చేయండి. దినేష్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। मेहरे दैवम मेहरे सर्वम, मेहरे दैवम मेहरे सर्वम। అని భావించిన ఆనందము మహాభాగ్యము, మహానందము మహాభాగ్యము. అహమును విడచి ఇహమును మరచి, మాయా మమతల మర్మము తెలిసి. అహమును విడచి ఇహమును మరచి, మాయా మమతల మర్మము తెలిసి. సర్వము ఆతని ఇచ్చకు వదలి, సర్వము ఆతని ఇచ్చకు వదలి. మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము, మహానందము మహాభాగ్యము.
నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే మానవ సేవయే మాధవ సేవని మానవ సేవయే మాధవ సేవని మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని సర్వము అతని ఇచ్చకు వదలి సర్వము అతని ఇచ్చకు వదలి మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవము మెహరే సర్వం మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా దినేష్ చక్కటి సంకేతం చేశావు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు మీరు సంకేతం చేయండి. జై బాబా జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి, నీ సన్నిధి మా పెన్నిధి. మౌన భాషి నీవేనట నీవేనట నీవేనట, మౌనమూర్తి నీవేనట నీవేనట నీవేనట, మౌన భాషి నీవేనట మౌనమూర్తి నీవేనట, మౌన భాషతోనే మా ఎదలు దోచుకుందువట, నేను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి, నీ సన్నిధి మా పెన్నిధి. నీ ప్రేమయే చాలునయా చాలునయా చాలునయా, నీ కరుణయే చాలునయా చాలునయా చాలునయా, నీ ప్రేమయే చాలునయా నీ కరుణయే చాలునయా, నీ ప్రేమ కరుణను మాకు ప్రసాదించుమయా, నేను ప్రేమతో బాబా అంటే పలుకుతావట,
ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి, నీ సన్నిధి మా పెన్నిధి. నీ నామమే చాలునట, చాలునట, చాలునట. నీవే మా గమ్యమట, గమ్యమట, గమ్యమట. నీ నామమే చాలునట, నీవే మా గమ్యమట. నీ నామంతో మమ్ముల నీదరికి చేర్చుమయా, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి, నీ సన్నిధి మా పెన్నిధి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ జై యూ బాబా, అందరికి. జై జై బాబా. బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. మౌనమూర్తి మేరు బాబా అని చాలా చక్కటి సంకేతం చేశారు మీరు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు సంకేతం చేస్తారు, తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి. లక్ష్మీ పన్నగేశ్వరరావు. అవతార్ మెహర్ బాబా की जय। प्रियतम प्रभुआ मेहरु बाबा, శరణు వేడితిరా, భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా, ప్రియతమ ప్రభువా మెహరు బాబా, శరణు వేడితిరా, పొందలేని కైవల్య పదము నీ ప్రియ నామము స్మరింప, పొందలేని కైవల్య పదము నీ ప్రియ నామము స్మరింప, అండగా నౌను నీ కృప చిందిన, అండగా నౌను నీ కృప చిందిన, సంధ్యమన్నది లేనే లేదు, ప్రియతమ ప్రభువా మెహరు బాబా, శరణు వేడితిరా, భ్రమలో తగిలి గమ్యముగానక, భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా, ప్రియతమ ప్రభువా మెహరు బాబా, శరణు వేడితిరా, సంచిత కర్మల ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు, సంచిత కర్మల ప్రాబల్యమాయి ప్రస్తుత జన్మలో తికమకలు, పుణ్యము చేసిన పాపము చేసిన, పుణ్యము చేసిన పాపము చేసిన, కర్తవు నీవే కదయ్య బాబా, ప్రియతమ ప్రభువా మెహరు బాబా,
శరణు వేడితిరా భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువ మేరు బాబా శరణు వేడితిరా కరుణ రాధా కారుణ్యధామా కలియుగ ప్రేమావతారా కరుణ రాధా కారుణ్యధామా కలియుగ ప్రేమావతారా హరిషడ్వర్గమూలాహుతి కాగా హరిషడ్వర్గమూలాహుతి కాగా కనికరింపగదయ్య బాబా ప్రియతమ ప్రభువ మేరు బాబా శరణు వేడితిరా భ్రమలో తగిలే గమ్యముగానక భ్రమలో తగిలి గమ్యముగానక కుమిలే ప్రేమిక జీవుడురా ప్రియతమ ప్రభువ మేరు బాబా శరణు వేడితిరా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు ఇది అయిపోయిందమ్మా పాట. జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు మీరు. ఇప్పుడు మంచిదమ్మా. ఇప్పుడు పుష్పలత సంకీర్తన చేయాలి, తర్వాత వాణి గారు సంకీర్తన చేయాలి. సత్యవాణి. जय बाबा अवतार मेहर बाबा की जय। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిట కేలరమ్మనవు నీ కౌగిట బంధించవు ముంగిట కేలరమ్మన నీ కౌగిట బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా నా సర్వస్వము నీ కర్పించలేదా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఒంటరి వాడవు నీవని నీ జంటక నీతో చేరాలని ఒంటరి వాడవు నీవని నీ జంటగా నీతో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాగా ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలోయలో త్రోయుదువా నిరాశ పాలే చేయుదువా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా
ముంగిటకేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు ఇంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమిపుడాయిరా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమిపుడాయిరా ఎన్నెన్ని యుగములు గడిచాయో ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని గడవో ఇంకెన్ని యుగములు గడవో ఎటులా నిన్ను చేరాలో దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిటకేలరమ్మనవు నీ కౌగిట బంధించవు ముంగిటకేలరమ్మనవు నీ కౌగిట బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అన్న. జై జై బాబా అండి. బాబా. జై బాబా. చక్కటి పాట మా ఎంబి శాస్త్రి గారు పాట పాడారు, చాలా బాగా పాడారు. ఇప్పుడు సత్యవాణి గారు సంకీర్తన, తర్వాత సోదరులు మల్లికార్జున గారు స్పీచ్ కి రెడీగా ఉంటారు. జై బాబా అండి. సత్యవాణి గారు. అవతార్ సత్యవాణి మెహర్ గారు. బాబాకి జై. జై బాబా అండి అందరికి. తొలి జాము వేళలో నిన్ని తలచెదనోయి అసువులే బాసే వేళ నను మరువకోయి అసువులే బాసే వేళ నను మరువకోయి తొలి జాము వేళలో నిన్ని తలచెదనోయి అసువులే బాసే వేళ నను మరువకోయి అసువులే బాసే వేళ నను మరువకోయి తొలి చూపు క్షణమందే అంకితమైపోయే తొలి చూపు క్షణమందే అంకితమైపోయే నా మనసు నా తనువు నా జీవితము నా మనసు నా తనువు నా జీవితము నీ సేవలో నేను తరింపవరమిమ్మా నీ సేవలో నేను తరింపవరమిమ్మా తొలి జాము వేళలో నిన్ని తలచెదనోయి అసువులే బాసే వేళ నను మరువకోయి అసువులే బాసే వేళ నను మరువకోయి నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు నిలవాలి
కలకాలము చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు తొలిజాము వేళలో నిన్నే తలచెదనోయి అసుగులే బాసే వేళ నను మరువకోయి అసుగులే బాసే వేళ నను మరువకోయి నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరుదారి చూపాలి నా దారి నిన్ను చేరుదారి నిన్ను చేరు రహదారి మరలి రానియని దారి నిన్ను చేరు రహదారి మరలి రానియని దారి తొలిజాము వేళలో నిన్నే తలచెదనోయి అసువులే బాసే వేళ నను మరువకోయి అసువులే బాసే వేళ నను మరువకోయి తొలిజాము వేళలో నిన్నే తలచెదనోయి అసువులే బాసే వేళ నను మరువకోయి అసువులే బాసే వేళ నను మరువకోయి నను మరువకోయి అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా పరావ్ గారు. థ్యాంక్ యూ బాబా. జయవండి సూపర్. ఎంబి శాస్త్రి గారి పాటలు పాడి వినిపించారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. జై బాబా. ఈ రోజు మన సోదరులు మల్లికార్జునరావు గారు ప్రసంగం 5 గంటల నుంచి 5:30 దాకా, పాటకు సమయం సరిపోదు కాబట్టి ప్రసంగించవలసి కోరుతున్నాను అండి మల్లికార్జునరావు గారిని. జై బాబు సార్. జై బాబు అండి మల్లికార్జునరావు. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు అంటే పెద్ద డిస్కోర్స్ ఉపన్యాసం లాంటిది కాకుండా ఒక చిన్నది, అంటే క్వశ్చనింగ్ మైండ్ అన్నారు బాబా. అంటే మనస్సు అనేది ఎప్పుడు కూడా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. అది అలాంటిది కొత్త వారి గురించి, అంటే బాబా అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళ గురించి ప్రశ్న సమాధానం అని ఒకటి రాశాను. అది ఒక నీరులో వేయడానికి అని చెప్పి రాశాను. అది అందులో ప్రచురితం అయింది. అది చదివి వినిపిస్తాను. అది అయిన తర్వాత మనస్సు గురించి కొన్ని విశేషమైన 2-3 పాయింట్స్ చెప్పడం జరుగుతుంది టైం ఉంటే. దీని శీర్షిక ప్రశ్నించే మనస్సుకు పరమాత్మని పవిత్ర ప్రత్యుత్తరాలు. ప్రశ్న: మెహర్ బాబాయే ఎందుకు మానవాళికి గల అంతులేని కోరికలను నెరవేర్చడు గనుక మరి ఆయన ఏం చేస్తారు? మానవాళిలో తనను ప్రేమతో అనుసరించి ఆరాధించే తన ప్రేమికులను కాలక్రమేణా కోరికల నుండి దూరం చేసి భగవంతుని దగ్గరకు, అంటే తన దగ్గరకు చేర్చుకుంటాడు. మరి ఆయన కోరికలు నెరవేర్చడు కనుక దేవుడు ఎలా అవుతాడు? భగవంతుడు ఏ రూపంలో ఏ పేరుతో ఉన్నా కూడా కోరికలు నెరవేర్చడు. భగవంతుడైన తన దగ్గరకు చేర్చుకోవడమే భగవంతుని యొక్క పని తప్ప కోరికలు తీర్చడం కాదు. మెహర్ బాబా భగవంతుడా అంటే దేవుడా అని అడుగుతున్నాడు అతను. కాదు, మెహర్ బాబా భగవంతుడు మాత్రమే కాదు, ఆయన మానవుడు కూడా. మరి అయితే మెహర్ బాబా ఎవరు? ఆయన్నే ఎందుకు ప్రేమించాలి? ఆయన అవతారుడు కనుక. అవతారుడు అంటే మళ్ళీ ప్రశ్న అడిగారు. అవతారుడు అంటే మెహర్ బాబా కేవలం నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు మాత్రమే కాదు, ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు కూడాను. మెహర్ బాబా ఈజ్ నాట్ మియర్లీ గాడ్, బట్ హీఈస్ గాడ్ మ్యాన్. మరి అలాంటప్పుడు షిరిడి సాయిబాబా మొదలు సద్గురువులు కూడా మానవ రూపంలోని భగవంతుడే కదా.
మరి వారికిను ఈ మెహర్ బాబాకి తేడా ఏమిటి అని అడిగారు. భలే ప్రశ్న. ఈ ప్రశ్నలోనే సగం సమాధానం ఉంది. షిరిడి సాయిబాబా వంటి వారు సద్గురువులు, అనగా భగవంతునికి అనగా ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసి చివరకు భగవంతుని స్థితికి చేరినవారు. అటువంటి వారిని సద్గురువులు అంటాం మనం. వాళ్ళు భగవంతునిగా మారిన మానవులు. మరి మెహర్ బాబా అవతారుడు. అలనాటి జొరాస్ట్రుడే, రాముడే, కృష్ణుడే, ఆ బుద్ధుడే, ఆ యేసుక్రీస్తే, ఆ మహమ్మద్ ప్రవక్తే కలియుగంలో అవతరించి అనగా అనంత చైతన్య స్థితి నుండి స్థూల చైతన్య స్థితిలోనికి దిగి ఈ స్థూల ప్రపంచానికి దిగి వచ్చిన దైవీ మానవుడు అవతారుడు. తన శాశ్వత స్థితి అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి నేరుగా ఈ భూప్రపంచంలోనికి దిగి వస్తాడు అవతారుడు. అవతారానికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అనేది లేదు. ఆధ్యాత్మిక సాధన ఇవేమీ అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం కానీ, మానవుడిగా జీవించడం కానీ, ఆధ్యాత్మిక సాధన కానీ అన్నది ఏమీ ఉండదు. అలాగే అవతారానికి వాయు స్థితి నుండి మానవ స్థితిగా పరిణామం చెందే పరిణామ ప్రక్రియ కూడా ఉండదు. అంటే గ్యాషియస్ ఫారం నుంచి మానవుడిగా ఎవల్యూషన్ అంటాం మనం. ఆ ఎవల్యూషన్ అనే ప్రక్రియ కూడా అవతార పురుషుడికి వర్తించదు. కానీ ఇవన్నీ అంటే ఎవల్యూషను పరిణామ ప్రక్రియ, రీఇన్కార్నేషన్ అంటే జన్మ పునర్జన్మ ప్రక్రియ, ఇన్వల్యూషన్ అంటే ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం, ఈ మూడు కూడా కేవలం సద్గురువుకి మాత్రమే వర్తిస్తాయి తప్ప మా అవతార పురుషుడికి ఇవేవి కూడా వర్తించడు. ఆయన డైరెక్ట్గా అడ్వెంట్ అనమాట. గాడ్ రిలేషన్ అనేది అతనికి వర్తించదు. నేనే భగవంతుడును, ఐ యామ్ గాడ్ స్టేట్ అనే దైవీ చైతన్య స్థితికి అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేసుకోవడం సద్గురువులకే వర్తిస్తుంది. దాన్నే పరమాత్మ స్థితికి చేరుకోవడం, సద్గురు స్థితికి చేరుకోవడం అని చెప్తాం. అవతారానికి వర్తించవి సద్గురువుకి మాత్రమే వర్తిస్తాయి. సద్గురువు అవతారుడు ఇద్దరు మానవ రూపంలో ఉన్న భగవంతులే కదా. మరి అలాంటప్పుడు సద్గురునే అంటే షిరిడి సాయిబాబానే అనుసరించి ఆరాధిస్తే వచ్చే నష్టం ఏమిటి? అంటే సద్గురుని ఆరాధిస్తే వచ్చే నష్టం ఏమిటి? ఈ అవతారుడి దగ్గరికే రావాల్సిన పని ఏమిటి అని ప్రశ్నించారు. అవతారిని అంటే మెహర్ బాబాను ఆరాధించడం, అనుసరించడం వలన జరిగేది ఏమిటి? ఈ ప్రశ్న భగవంతుడు, సద్గురు, అవతారుడు పట్ల సరైన అవగాహన లేకుండా వేసిన అజ్ఞానంతో కూడిన ప్రశ్న. అసలు భగవంతుడు అంటే ఎవరు? నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్నవాడు, ఏ రూపం లేనివాడు. ఆ స్థాయిలో ఉన్న భగవంతుడు నిరాకారుడుగా అయినా సాకారుడైనా వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. అసలు భగవంతుని పూజించడమో, లేకపోతే ప్రేమించడం, లేక ఆరాధించడమో, అనుసరించడం భౌతికమైన లేక ప్రాపంచికమైన లాభ నష్టాలతో ముడిపెట్టడం అవివేకమైన పని. కానీ ప్రజలంతా కూడా ప్రాపంచిక లాభం, స్వలాభం లేకుండా భగవంతుని ఆరాధించడానికి ఇష్టపడరు. ఎందుకంటే అదే వాళ్ళకి గమ్యం అని అనుకుంటారు. కానీ మానవుడు భగవంతుడి స్థితికి చేరడమే గమ్యం. ఆ గమ్యం అది అని తెలియక వాళ్ళకుండి ప్రాపంచిక కోరికలతోటి ఎవరైతే తీరుస్తారో వాటిని వారినే భగవంతుడిగా వాళ్ళు ఆరాధించడానికి, పూజించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది అవివేకంతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే భగవంతుడిని ప్రేమించడం లేక పూజించడం ఆధ్యాత్మిక ప్రయోజనం గురించి మాత్రమే, కానీ భౌతిక ప్రయోజనం ఆశించేది కాదు, కాకూడదు కూడా. భౌతికమైన ప్రపంచం అంటే స్వలాభం గురించి, అది దాని గురించి కాకూడదు. మరి ఎందుకు భగవంతుడిని పూజించడం, ఆరాధించడం ఎందుకు అంటే ఆయన స్థితికి చేరుకోవడానికి. ఆయన స్థితికి చేరుకోవడం అంటే ముక్తి, మోక్షం, జన్మ పునర్జన్మ లేకుండా చేసుకోవడం, నేనే భగవంతుడిని అనే స్థితికి చేరడం, అది కావాల్సింది ఎయిమ్ ఆఫ్ లైఫ్, అది గోల్ ఆఫ్ లైఫ్ కూడా. భౌతికమైన నష్టమే ఇది
ప్రాపంచికమైన కోరికలు కోరుకోవడం అది నష్టమే అవుతుంది. ఎందుకంటే ఆ కోరికల వల్లే భగవంతుని చేరుకోలేని స్థితిలో ఉంటాం మనం. అంచేత కోరికలు లేకుండా చేసుకునే స్థితి అవుతే భగవంతుని సులువుగా మనం చేరుకోగలం. నేను అడిగింది మెహర్ బాబానే అంటే అవతారిని మాత్రమే ప్రేమించాలి, సద్గురుని అంటే షిరిడి సాయిబాబాని ఎందుకు పూజించకూడదు అని అడిగాను అని మళ్ళీ అతను ప్రశ్నిస్తాడు. అదే ఆ విషయానికే వస్తున్నాను. ఎందుకంటే మొదటి కారణం, ఏ మానవుడైనా సరే, ఏ ఆత్మ అయినా సరే పరమాత్మలో లీనం అవ్వాలి అంటే అవతార పురుషుని యొక్క అండదండలు ఉండి తీరాలి. లేకపోతే ఇది సాధ్యం కాదు. సద్గురువు మోక్షాన్ని కలడు. కానీ అటువంటి సద్గురువు ఒకరిద్దరికి మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలడు. ఎక్కువ మందికి అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న మానవులకి అతనికి మోక్షాన్ని ప్రసాదించి అర్హత, హక్కు ఉండదు. అవతార పురుషుడు ఎంతమందికైనా కూడా మోక్షాన్ని, ముక్తి, గాడ్ రిలేషన్ని ప్రసాదించగలడు. సద్గురువు పరిమితమైన అధికారమే ఉంటుంది. అవతార పురుషుడికి అపరిమితమైన అధికారం ఉంటుంది. అవతారుడు అవతరించేది మానవాళిలో ఆధ్యాత్మిక చింతన రగులు కొల్పి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి చివరకు వారి ఆయా ఆత్మల ఆధ్యాత్మిక అర్హతలను బట్టి అర్హులైన వారిని తనలో ఐక్యం చేసుకోవడమే. అందుకు మాత్రమే అవతారుడు అవతరిస్తాడు. మానవాళిని భగవంతుని వైపు మరలించడం అనే విశ్వమానవ కళ్యాణం కోసం చేసే పనిలో సద్గురువులు కొంతమేరకు విశ్వముడి చేతనే వాళ్ళు ఈ సృష్టిని పాలించలేక అవతారాన్ని అవతరింపజేయడానికి మొరపెట్టుకుంటారు. వాళ్ళ వల్ల కాకుండా పోతుంది, వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇంకా మానవాళికి భగవచ్చింతన నశించిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న శక్తి కొరకు చేసి ఇంకా వాళ్ళ చేతుల్లో లేనప్పుడు అప్పుడు అవతారాన్ని ఆశ్రయిస్తారు. భగవంతుని అవతారుడిగా అవతరించమని వేడుకుంటారు. వాళ్ళ కోరిక మేరకు, సద్గురువుల యొక్క కోరిక మేరకు అవతారుడు అవతరిస్తాడు. సద్గురువులు కొంతమేరకు విఫలమవుడి చేతనే ఏ కాలంలోనే అయినా సరే 5గురు సద్గురువులు అభ్యర్థన మేరకే ఈ భూమిలో అంటే ఈ ప్రపంచంలో అవతారుడు అవసరం మేరకు అవతరిస్తూ ఉంటాడు. 700 సంవత్సరాలకు కానీ 1400 సంవత్సరాలకు కానీ 700 నుంచి 1400 సంవత్సరాల మధ్యలో ఎప్పుడో ఒకసారి అవతార పురుషుడు అవతరిస్తాడు. ఆత్మను పరమాత్మలో లీనం చేయగల శక్తులు సద్గురుకు పరిమితంగాను, అవతారానికి అపరిమితంగాను ఉంటాయి. 6వ కారణం, సద్గురువులు మరల జన్మ తీసుకోరు. అవతారుడు మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఇది బలమైన కారణం. సద్గురువు కింద ఎవరైనా మరణిస్తే మళ్ళీ సద్గురువు కింద అతను పుట్టడం జరగదు. మా సద్గురువు మరణించిన తర్వాత మళ్ళీ సద్గురువు అవ్వడం. అదే అవతార పురుషుడు అయితే అనేక ప్రదేశాల్లో, అనేక సమయాల్లో, అనేక రూపాల్లో, అనేక కారణాలతోటి అవతరిస్తూ ఉంటాడు అవతార పురుషుడు. అదే గీతలో చెప్పింది, సంభవామి యుగే యుగే, అవసరం అయినప్పుడు కూడా ఎప్పుడు అవసరం అప్పుడు అవతరిస్తూ ఉంటాడు మళ్ళీ. కానీ సద్గురు ఒకసారి. అవతారణ కాలంలో సద్గురువులు ఉండరు. ఒకవేళ సద్గురువుల శరీరంతో ఉన్నా వారికి దైవీ ప్రణాళిక ప్రకారం ఏ విధమైన ఆధ్యాత్మిక బాధ్యతలు ఉండవు. సద్గురువులు ఉన్నప్పటికీ కూడా జీవించున్నా వాళ్ళకి ఆధ్యాత్మిక బాధ్యత ఏముండవు. మొత్తం అన్ని బాధ్యతలు, అన్ని అధికారాలు కూడా అవతారుడికి మాత్రమే ఉంటాయి. ఇంతకీ మెహర్ బాబా అవతారుడా అలా అని ఎవరు చెప్పారు, దానికి రుజువు ఏమిటి అని అడుగుతున్నాడు. అవును, మెహర్ బాబా 100% సాక్షాత్ ఆ సనాతనుడైన అవతార పురుషుడే. ఈ విషయం మెహర్ బాబా అవతరించుటకు కారణభూతులైన 5గురు సద్గురువులు అంటే షిరిడి సాయిబాబా, ఉపస్ని మహారాజు, హజరత్ బాబాజీ, నారాయణ మహారాజు, తాజుద్దీన్ బాబా, ఈ 5గురు కూడా ప్రకటించారు ఈ యుగానికి అవతార పురుషుడు మెహర్ బాబాని. అంతేకాకుండా జల తపస్వి కేశవానందులు వంటి ఎంత ఋషులు, మునులు కూడా ఈ మెహర్ బాబా అవతార పురుషుని ప్రకటించడమే, గుర్తించడమే కాకుండా బాబా దగ్గరికి వాళ్ళు శిష్యుల కింద చేరారు. అందులో గాడ్గే మహారాజు,
యోగి శుద్ధానంద భారతి కూడా ఉన్నారు ఈ కోవకు చెందిన వాళ్ళే. అది కాక స్వయంగా మెహర్ బాబాయే ఎన్నో సందర్భాల్లో తాను ఈ యుగానికి మానవ రూపంలో ఉన్న భగవంతుడిని పరోక్షంగా ప్రకటించారు. ఇది చాలదన్నట్టు 9th ఫిబ్రవరి 1954 ఫిబ్రవరి 9వ తారీఖు 1954 సంవత్సరం అర్ధరాత్రి 12:40 ఉత్తరప్రదేశ్లో మహేవా అనే గ్రామానికి బయట ఒక చిన్న గుట్ట మీద ఒక చిన్న గుడిసెలో తాను ఈ యుగానికి అవతార పురుషుడని నిర్ద్వందంగా మానవాళికి ప్రకటించారు. అది ఏ విధంగానంటే అవతార్ మెహర్ బాబాకి చేయని అక్షరాలను అక్షరపలకం మీద 3 సార్లు చూపెడుతూ 3 సార్లు తన కుడి చేతిని పైకెత్తి ఈ ప్రస్తుత యుగానికి అవతారుని తానే అని చెప్పి అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నారు బాబా. అంతేకాకుండా తొలి దశలోనున్న ఎందరో తూర్పు పశ్చిమ దేశస్థులైన మెహర్ బాబా ప్రేమికులు కూడా, అంటే ఇటు తూర్పు దేశస్థులు అటు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా మెహర్ బాబా యుగానికి అవతార పురుషుడని హృదయాంతరాల్లోంచి అనుభవపూర్వకంగా అంగీకరించి బాబాను ప్రేమించి ఆరాధించి అనుసరించి సేవలు చేసి విధేయులై వారి జీవితాలను బాబా పాదారవిందాలకి అర్పణ చేసిన ధన్యులు. వాళ్ళే కాకుండా మండలి అని బాబా యొక్క అతి సన్నిహితమైన మండలి వారు కూడా హృదయాంతరాల నుంచి పూర్తిగా 100% యుగానికి అవతార పురుషుడు మెహర్ బాబా అని చెప్పి అంగీకరించి అనుభవపూర్వకంగా అంగీకరించి బాబాకి పాదాక్రాంతులు అయిపోయారు. ఇక నీకు రుజువు కావాలంటావా? స్వయంగా అవతార్ మెహర్ బాబాయే వారే నీకు అనుభవం ఇవ్వాలి తప్ప ప్రాపంచమైన ఏ రుజువులు కూడా ఏ మానవుడు ఇవ్వలేడు. నీకు రుజువు కావాలంటే బాబాయే ఇస్తారు, నీకేదో అనుభవిస్తారు. అనుభవం ద్వారా నువ్వు ప్రశ్న అడగకుండా ఆయన అవతార పురుషుడు అని చెప్పి నువ్వే ఇతరులకి చెప్తూ ఉంటావు, నీకే నమ్మకం కలిగి. ఇంకప్పుడు నువ్వు రుజువు అడగవు అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రాపంచికమైన ఏ రుజువుల వలన ఏ మానవుడిని బాబా యుగానికి అవతార పురుషుడని మనం నమ్మించలేం. ఇది అవతార్ మెహర్ బాబా వారికే తప్ప మరెవరికి సాధ్యం కాంది. సరే, అయితే ఇక ఆలస్యం దేనికి? నేను కూడా మెహర్ బాబాను అవతారుడని ఒప్పేసుకుని బాబా ప్రేమికుడైపోతాను, సరేనా అన్నాడు ప్రశ్న వేసే అతను. అది నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. ఎందుకంటే అవతార్ మెహర్ బాబా వారి కృప ఎంతో పూర్వజన్మ సుఖతో ఉంటే తప్ప ఏ మానవుడు కూడా తనకు తనక అనుకొని వేరొకరి ప్రోద్బలం కానీ మనోమేధస్సు అంటే మేధా సంపత్తితో కానీ పాండిత్యంతో కానీ తెలివితేటలతో కానీ మెహర్ బాబా ప్రేమికుడు కాలేడు. ఆయన యొక్క అనుజ్ఞ ఉండాలి. అవతార పురుషుని అనుజ్ఞ ఉంటే తప్ప ఎవరు కూడా మెహర్ బాబా ప్రేమికుడు కాలేడు. ఇక్కడి నుంచి తప్పకుండా బాబా ప్రేమికుడు అవుతాను అని చెప్పి నువ్వేదో నీ వల్ల ఈ పని కాదు, ఆయన కృప ఉండాలి, ఆయన కృప ఉంటే అవుతావు తప్ప, లేకపోతే నువ్వు బాబా ప్రేమికుడు కాలేవు అని చెప్తున్నాం. ఇది సత్యం, ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. మెహర్ బాబా ప్రేమికుడు అవ్వడం అంత సులువైన పని ఏం కాదు. నన్ను నమ్ము, ముందుగా నీవు మెహర్ బాబాను నీ హృదయాంతరాల్లోంచి ప్రేమించడం మొదలుపెట్టు, మిగిలిన అన్యాయాన్ని చూసుకుంటాడు. చేత బాబాను నమ్ముతాను అని మనసుతో చెప్పడం కంటే బాబాను ప్రేమించడం మొదలుపెట్టు. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఆయనే నీకు ప్రత్యక్షం అవుతాడు నీ హృదయంలోనూ. నీ హృదయంలో ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అయ్యాడో నువ్వే తెలుగు చెప్తావు మెహర్ బాబా అవతార పురుషుని. ఒక మాట చెప్పి మనం ఈ సద్గోష్ఠి నుంచి విరమించుకుందాం. అదేమిటంటే, అవనిలో అవతారు రాక తెలియవారే కొందరో, తెలిసియు కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో, కోటికొకరు తెలియనేమో సృష్టికొక్కడే దేవుడనియు అతడే మెహర్ అనియు అని పాట మెహర్ బాబా మల్లిక్ అని ఆయన చేత, బాబ్జీ అని ఆయన చేత ఈ పాట రాయించుకున్నారు బాబా స్వయంగా. ఈ పాటలు నేను రాసినవి కాదు, బాబా రాసినవి అని చెప్పి ఆ కాకినాడలో ఉండి బాబ్జీ అని ఆయనే ఒప్పుకున్నారు. అంచేత ఇవి బాబ్జీ చేత అవతారం రాయించింది ఏమిటంటే, ఇంకోసారి చదువుకుంటున్నాం. అవనిలో అవతారిని రాక తెలియవారే కొందరికే తెలుస్తుంది అవతార పురుషుడు వచ్చాడని. అలా తెలిసిన తర్వాత కూడా
తెలిసియు కడకంట నిలిచే భాగ్యం ఏ 10 మందికో. బాబాల వరుసను మొదలు పెడతారు, మధ్యలో బాబాను వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సంఖ్య కూడా ఎక్కువే ఉంది. కోటికొకరు తెలియనేమో. కోటి మంది ప్రజల్లో ఒకటి తెలుసుకుంటాడు మెహర్ బాబా అవతార్ ముర్షిది. సృష్టికి ఒక్కడే దేవుడనియు అతడే మెహర్ అనియు. సృష్టికి ఒకటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుడు ఎవరు అంటే మెహర్ బాబాయే అన్న విషయం కోటికొకరు మాత్రమే తెలుసుకుంటారు. వాళ్ళకి మాత్రమే ఆ ప్రయోజనాన్ని పొందగలరు అని చెప్పి ఆ సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడ నేను రచించిన రచన మీకు చదివి వినిపించడం అయింది. నేను సెకండ్ ఆస్పెక్ట్లోకి వస్తున్నాను. ఇప్పుడు మైండ్ మస్ట్ గో అన్నారు. మైండ్ అంటే చాలామందికి సరి అయిన అవగాహన లేదు. మైండ్ మనస్సు ఆలోచిస్తుంది. ఆలోచించేదే మనస్సు ఎప్పుడూ ఆలోచిస్తుంది. అంటే మానవుడు అయినప్పటి నుంచి ఆలోచన మొదలైంది అనుకుందాం. మిగిలిన జీవరాశులు కొంచెంసేపు మర్చిపోదాం. అంటే అక్కడి నుంచే మైండ్ మొదలైందా అంటే కాదు అన్నారు బాబా. సరే, అవేకినర్ అని మ్యాగజైన్లో 1964లో మైండ్ మస్ట్ గో అని చెప్పి ఒక వ్యాసం రాశారు బాబా. అందులో అన్నారు, ఈవెన్ ఏ స్టోన్ హ్యాస్ గాట్ మైండ్ అన్నారు బాబా. స్టోన్ అంటే శిల, శిల అంటే రాడు. రాడులో కూడా మనస్సు ఉంది, కానీ అది పూర్తిగా పరిపక్వం అవ్వలేదు. అది దాని పని మొదలు చేయడానికి దానికి పూర్తిగా వికసించలేదు, కానీ ఉందన్నమాట. అంటే వికసించకుండా ఉంది అంటే ఎలా ఉందో దానికి సమాధానం చెప్తాను నేను. అక్కడ ఆలోచన లేవు. మరి రాడు స్థితిలో ఉన్న మనస్సు అక్కడే ఉంది అన్నారు. అక్కడి నుంచే మొదలైంది అన్నారు. శిలాస్థితి నుంచే మనస్సు మొదలైంది, అక్కడ కూడా మనస్సు ఉంది అన్నారు. అంటే మన మానవుడికి మాత్రమే మనస్సు ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనస్సు అనేది ఆలోచన దాని పని చేస్తుంది కాబట్టి. కానీ ఈ 3 శరీరాలు మొదటే ప్రారంభమయ్యాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరం. కానీ అవి పరిపక్వత చెందింది మానవుడు అయ్యాక. అంతవరకు కూడా స్థూల శరీరం అంటే అసలు చూడండి, గ్యాసెస్ ఫారం ఉంది. అది స్థూల శరీరం తక్కువ దానికి. అన్ని గ్యాసులని మనం చూడలేం. ఎన్నో రకాల గ్యాసులు ఉన్నాయి. మనం చూసిన ల్యాబొరేటరీలో ఏదో పెడితే కొన్ని తెలుసుకుంటారు వాళ్ళు, ఇది ఆక్సిజన్, ఇదేమో హైడ్రోజన్ అని చెప్పి వాళ్ళు గుర్తించగలరు కొంతమంది సైంటిస్టులు. వీళ్ళు సైంటిస్టులు గుర్తించి గ్యాసెస్ 7 ఉన్నాయి. అవి కాక బాబా గాడ్స్ ఫిక్స్లో చెప్పిన ప్రకారం దానికంటే పూర్వం గ్యాస్ లేక్ ఫామ్స్ అవి 7 ఉన్నాయి. అవి వాయువులు కాదు, వాయువులు లాంటి వాయువులు అని చెప్పారు. అది మొదటి దశ. తర్వాత వాయువు, తర్వాత గ్యాసెస్ వచ్చాయి. మొదటే గ్యాసెస్ రాలేదు. చేత ఇవన్నీ కూడా ప్రారంభ దశలో వాటి ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయన్నమాట. సూక్ష్మ శరీరంతో ఉంటాయి. స్థూల శరీరం శిలాస్థితికి వచ్చిన తర్వాతే స్థూల శరీరం బాగా ప్రత్యక్షంగా వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ఇట్. అది ముట్టుకోగలం. శిల అంటే రాడు స్థితిని మనం చూడగలం, పట్టుకోగలము, ఫీల్ చేయగలం. చేత ఆ మొదటి స్థితిలో 3 శరీరాలు ఉన్నా కూడా ద్యోతకం కావు, అంటే బయటికి బహిర్గతం కాలేదు. కానీ 3 శరీరాలు ఒకసారి వచ్చాయి, వికసిస్తూ వచ్చాయి అన్నమాట. చైతన్యం వికాసం అవ్వడంతో పాటు వాటి యొక్క 3 శరీరాలు కూడా పరిపూర్ణత చెందాయి. 100కి 100 పాళ్ళు పరిపక్వం చెందాయి, 100కి 100 పాళ్ళు అభివృద్ధి చెందాయి. ఎక్కడికి వచ్చేటప్పటికి మానవుడు అయ్యేటప్పటికి దాని ప్రారంభంలోనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని ఎవరైనా అడిగితే ఈ పాయింట్ గురించి నేను ఇవాళ ఈ టాపిక్ తీసుకున్న ఉపన్యాసం చెప్తాను. సెకండ్ పార్ట్లో ఒక విత్తనంలో మనం మామిడి పండు తింటాం. మామిడి పండు ట్యాంక్ ఉంటుంది, అది విత్తనం అనుకుందాం. ఆ విత్తనంలో ఎన్నున్నాయి? చిన్న మొలక ఉంది. అది పాత పెడితే మొలక కింద వస్తుంది, చిన్న మొలక, ఇంకా చాలా చిన్నది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా పైకి ఒక చిగురు ఆకు లాంటిది వస్తుంది. తర్వాత ఇంకో ఆకు వస్తుంది. అలా ఆకులతోటి బాగా పైకి వెళ్తుంది. ఆకులు అయిన తర్వాత కొమ్మలు వస్తాయి. కొమ్మలు అయిన తర్వాత ఇంకా పైకి ఎదుగుతుంది. కాండం వస్తుంది, పెద్ద కాండం. ఆ కాండం కూడా ఇంకా బాగా ఎదిగి అప్పటికి పువ్వులు పూస్తుంది. పువ్వులు పూసిన తర్వాత పిందెలు అవుతాయి.
పిందులు పెద్దవవుతాయి. పెద్ద అయిన తర్వాత కాయలు కాస్తాయి. కాయలు ఇంకా ముదిరిపోతే పండు అవుతుంది. అంటే ఈ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆ మామిడి ట్యాంకులో దాగి ఉన్నాయి. అవి మొదట లేవు అని చెప్పవలసి వస్తుంది. మామిడి ట్యాంకులు ఇవే ఉన్నాయి, ఏం లేవు అని చెప్తారు ఎవరైనా అడిగితే. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే దాని నుంచి వచ్చే బీజం ఉంటుంది. దాన్ని సంస్కృతంలో బీజం అన్నారు దాన్ని. ఆ బీజంలోనే మొత్తం అంతా దాగి ఉన్నాయి. అవి పరిపూర్ణ చేసి బయటకు వచ్చాక ఈ మామిడి ట్యాంకులు ఇన్ని ఉన్నాయన్నమాట అని తెలుస్తుంది. ఇంకా మామిడి ట్యాంక్ అయితే పెద్ద ట్యాంక్గా కనిపిస్తూ ఉంటుంది. అది మర్రి వృక్షం అయితే చాలా సూక్ష్మంగా చాలా చిన్నది ఉంటుంది, రౌండ్గా చిన్నది ఉంటుంది, ఎంతో ఉండదు. మనము హోమియో మాత్రలు వేసుకుంటాం అంతంత ఉంటుంది అది మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనం కాకులు ఆ మర్రి పళ్ళు తినేసి గోడ మీద రెట్ట వేసాయంటే అక్కడి నుంచి ఈ మర్రి చెట్టు అక్కడి నుంచి కూడా లేస్తుండే గోడల మీద. మర్రి చెట్టు చిన్న విత్తనం అది. ఆ మర్రి చెట్టు ఎంత మహావృక్షం అవుతుందో చూడండి. చేత విత్తనంలో ఇవన్నీ దాగి ఉన్నట్టే మన సృష్టిలో కూడా సృష్టి అంతా కూడా చిన్న బిందువు నుంచి బయటపడింది. ఆ బిందువు పేరే దాన్ని శబ్దంతో పోల్చారు కాబట్టి ఓంకారం అన్నారు. అంటే ఓంకారం కాదు, యాక్చువల్గా ఓం అనే అక్షరం కాదు అది. నువ్వు 2 పదములు ఓం అంటే ఏమిటో గాడ్స్పిక్స్లో వర్ణించారు బాబా. ఓం అంటే ఏమిటో మనం అనుకునే ఓం కాదు బాబా చెప్పింది. నేను 2 పదములు మూసివేసి శబ్దాన్ని నువ్వు రప్పించడానికి ప్రయత్నం చేస్తే వచ్చే శబ్దమే ఓము అన్నారు బాబా. అంతేగాని ఇంగ్లీష్లో ఓఎం ఓం అని రాస్తాం ఇంగ్లీష్లో. తెలుగులో ఓం ఇంకోలా రాస్తాం. ఓ రాసి పక్కన 0 చుడతాం, ఓం అవుతుంది అది. హిందీలో ఓం ఇంకొకలా రాస్తారు. అంటే భాషకి ఓము అదే ఓము అనేక రకాలుగా రాస్తాం. అంచేత ఇది ఉర్దూ ఓమ, సంస్కృతం ఓమ, ఇంగ్లీష్ ఓమ, ఏ ఓము అని అడిగితే అవివేకం అవుతుంది. అసలు ఓంకారం అనేది ఒక శబ్దంతో కూడా పోలుస్తారు దాన్ని. అది కూడా ఉంది ఓంకార శబ్దం. యాక్చువల్గా ఓంకారం అనేది అంటే దాని బాబాయ్ ఇచ్చిన నిర్వచనం గాడ్స్పిక్స్లో ఏమిటంటే ఇవన్నీ చాలా మూలకి వెళ్ళి క్షుణ్ణంగా గాడ్స్పిక్స్ చదివిన వాళ్ళకి తెలిసేవి. అటువంటి పాయింట్స్ మామూలుగా స్పీచెస్లో దొరలవు కాబట్టి ఎంచుకుని అరుదైన స్పీచెస్ కింద ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఓంకారం అంటే ఏమిటంటే ఇట్ రిజెంబుల్స్ ఏ సౌండ్ విచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ క్లోజింగ్ లిప్స్ అన్నారు. విత్ క్లోజింగ్ లిప్స్ అంటే ప్రదేములన్నీ 2 ప్రదేములు మూసేసుకుని ఒక శబ్దాన్ని నువ్వు బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు వచ్చే శబ్దమే ఓంకారం, ఓము. ఆ ఓం అన్నారు. అంతేగాని దాన్ని ఏ అక్షరంతో పోల్చడానికి వీల్లేదు. మన సంస్కృతంలో రాసిన ఓము మాత్రమే భగవంతుడికి సంబంధించింది. తర్వాత ఒక మతానికి కూడా అంటకట్టారు. తర్వాత ఓంకారం అనేది హిందూ మతస్తులది, ఇంకెవరికి లేదని. అసలు ఏ మతానికి సంబంధించింది కాదు. అప్పుడు ఇంకా మానవుడు కూడా పుట్టలేడని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సృష్టి మొదలవ్వలేదు ఇంకా. అప్పటికి సృష్టి అక్కడి నుంచే మొదలైంది. ఓం పాయింట్స్ అన్నారు దాన్ని. అందుకే ఓంకారం అని లేదు బాబా. మనం ఓంకారం అంటాం కానీ ఓంకారం కాదు, ఓం పాయింట్. ఒక్క నిమిషం అండి. హలో హలో చెప్పు. ఓకే ఓకే సరే స్పీచ్లో ఉన్నాను. ఓకే బాయ్. చేత ఓంకారం శబ్దం కింద కూడా అంటారంటే అది పోల్చారు బాబా. అంతే 2 ప్రజలు మూసేసి నువ్వు క్రియేట్ చేసిన శబ్దమే ఓం అని అన్నారు తప్ప అది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక నాదానికి సంబంధించింది కూడా కాదు. ఎందుకంటే అక్కడ శబ్దం కూడా వచ్చింది, ఒక ప్రస్ఫోటం వచ్చి సృష్టి వచ్చింది. ప్రస్ఫోటం వచ్చిందని చెప్పారు కానీ దాన్ని ఓంకారంతో పోల్చలేదు. ఆ పాయింట్ ఏ పాయింట్ నుంచి అయితే వచ్చిందో, ఏ బిందువు నుంచి అయితే ఈ సృష్టి బయటపడిందో దాన్ని ఓం పాయింట్ అన్నారు. ఓం పాయింట్ అన్నారు కానీ ఓంకారం అనకూడదు. అక్కడ గాడ్స్పిక్స్లో మీకు వస్తే చూసుకోండి, ఓం పాయింట్ అన్నారు దాన్ని. ఓం పాయింట్ నుంచి సృష్టి బయటపడింది. అక్కడ శబ్దం కూడా వచ్చింది, ప్రస్ఫోటం వచ్చింది,
ప్రేలుడు. ఏదైనా టపాకాయది పేలిస్తే ఎలా పేలుతుందో అలా పేలింది అది. ఆ ప్రస్ఫోటం అంటారు దాన్ని, ఆ ప్రేలుడిని. ఆ ప్రస్ఫోటం కూడా వచ్చింది. ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఓం పాయింట్ అన్నారు మనం. ఏ స్థానం నుంచి అయితే ఈ సృష్టి బయటపడిందో ఆ స్థానాన్ని ఓం పాయింట్ అన్నారు. ఆ ఓం అని ఎందుకన్నారంటే వాట్ ఈజ్ ఓం అది ఇచ్చేసారు, శబ్దంతో పోల్చలేదు దాన్ని బాబా. నువ్వు ఏదైనా నోరు మూసేసుకుని ఏదైనా శబ్దం బయటకు తీసుకొస్తే ప్రయత్నిస్తావో, ఏ శబ్దం వస్తే వస్తుందో అదే ఓం ఓం అన్నారు బాబా. అంచేత యాక్చువల్గా అలాగే రాదు మనకి, ఇట్ రిజంబుల్స్ అన్నారు. అది కూడా అదే ఆ శబ్దమే ఇది అనలేదు బాబా. ఇట్ రిజంబుల్స్ ది సౌండ్ which is produced by trying to produce with your closed lips. 2 పెదవులు మూసేసి కనుక నువ్వు ఏదైనా శబ్దాన్ని బయటికి వెళ్ళగలుగుతాం అనుకుంటే నోరు తెరవకుండా పెదవులు మూసేసి ఏ రకమైన శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని పోలేని శబ్దం ఇది ఓం ఓం ఓంకారం అని చెప్పారు బాబా. చేత ఓం గురించి ఇంత ఉన్నాయి. అది ఒక మతానికి పరిమితం చేయడం తప్పది. అది క్రియేషన్ పాయింట్ అన్నారు. ఆ ఓం పాయింట్కి ఇంకో పేరు పెట్టారంటే బాబా, ఓం పాయింట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేషన్ పాయింట్ ఆర్ క్రియేషన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఓం పాయింట్. ఆ క్రియేషన్ పాయింట్ ఏ బిందువు నుంచి అవుతే ఆ బిందువు ఏమిటంటే మామిడి ట్యాంక్ అనుకున్నాం ఇందాక. మామిడి ట్యాంకో లేకపోతే మర్రి విత్తనం అన్నాం కదా, అది అనుకోవాలి దాన్ని. దాని నుంచి ఎంత బయటపడింది, మర్రి విత్తనం నుంచి లేకపోతే మామిడి ట్యాంక్ నుంచి ఎంత పెద్ద మామిడి చెట్టు, పెద్ద మామిడి పళ్ళు ఎన్ని వచ్చాయి దాని నుంచి. అలాగే ఆ ఓం పాయింట్ నుంచి ఈ సృష్టి అంతా వస్తూనే ఉంది, దానికి అంతం లేదు, ఇంకా వస్తుంది, అయిపోవడం ఉండదని. గతంలో వచ్చింది, ఇంకా కొత్త కూడా సృష్టిలో బహిర్గతం అవుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడో లేని కంప్యూటర్స్ ఇప్పుడు వచ్చాయి, ఎప్పుడో లేని సెల్ ఫోన్స్ ఇప్పుడు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, వీడియోలు. ఇప్పుడు ఈ వైజ్ఞానికత అంతా కూడా ఇంత పెచ్చు పెరిగిపోయేలా వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సృష్టిని ఓం పాయింట్ నుంచి వచ్చాయి ఇవన్నీ, ఇంకా వస్తాయి, అంతం లేదు దీనికి. ఇంకా ముందు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. ఎన్ని వస్తాయో చెప్పలేము సృష్టిలో. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది ఓం పాయింట్. ఆ ఓం పాయింట్ ఎవరిది? భగవంతుల్లో భాగం అది, పరాత్పర బ్రహ్మస్థుతిలో భాగం అది, బియాండ్ గాడ్ స్టేట్లో భాగం. భగవంతుని ఒకటో స్థితి ఏదైతే ఉందో ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్, 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఉంది ఆ పాయింట్. ఆ పాయింట్ నుంచే ఏమీ లేని సృష్టి ప్రారంభమైంది. అక్కడి నుంచే ఆ ప్రస్ఫోటం వచ్చింది. తాను ఎవరో తాను తెలుసుకోవాలని ప్రశ్న అనకూడదు, దాన్ని ఒక జిజ్ఞాస. తాను ఎవరో తాను తెలుసుకోవాలని జిజ్ఞాస బయలుదేరడం వల్ల యు ఆర్ దిస్, దానికి ఆన్సర్ ఏమిటి? ఇది నువ్వు అని చెప్పి సృష్టి బయటకు వచ్చింది. ఆ సృష్టి ఆయనలో ఈవిడ ఉందన్నమాట, దాగిపోయింది. ఇందాక చిన్న అదేమిటి విత్తనంలో ఎలా అయితే దాగి ఉందో అలా అన్ని విత్తనాలు చిన్నగానే ఉంటాయి, ఏదో పెద్ద కొన్ని తప్ప. కొన్ని చెరుకు అలాంటివి కొన్ని పెద్దగా ఉంటాయి, కానీ విత్తనాలు జనరల్గా విత్తనాలను చిన్న ఉంటాయి. మనకి ఆ విత్తనంలో చిన్న వస్తే మనంతా చూస్తూనే ఉంటాం. పెద్ద వృక్షాలు కూడా మంచి ఫలాలను అందిస్తున్నాయి మనకి ఇప్పుడు, కొత్త ఫలాలన్నీ కూడా. అంచేది ఇక్కడ ఈ మనస్సు అనేది గాడ్ రిలేషన్ అయిన తర్వాత కూడా మనసు కంటిన్యూ అవుతుందని ఒక పాయింట్. గాడ్ రిలేషన్ వ్యక్తికి కూడా మనసు ఉంటుంది, అతను ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచన వల్ల అతనికి సంస్కారం పడదు, పడిన వెంటనే సరిపోతుంది అన్నారు. అంటే బ్రతికుండి జీవించున్న వాడికే గాడ్ రిలేషన్. ముక్తి మోక్షం గాడ్ రిలేషన్ అనుకోకండి. ఐఆమ్ గాడ్ స్టేట్ అని ఉండి ఇంకా బ్రతికుండేవాళ్ళు, మానవుడిగా బతికుండాలి. ఆ బతికున్నవాడు ఏం చేస్తాడు? మనస్సు ఉంటుంది, ఇటు తిరుగుతాడు, ఏదో భోజనం చేస్తాడు, మంచినీళ్ళు తాగుతాడు, ఇవన్నీ మనం చేసినట్టు చేస్తాడు. ఇప్పుడు సద్గురు షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళని ఉదాహరణ తీసుకోవాలి. 5 సద్గురులు మనలాగే తిన్నారు, భోజనం చేశారు, మాట్లాడారు, అన్నీ మామూలుగా మానవుడిగానే చేశారు. కానీ గాడ్ రిలేజ్డ్ వాళ్ళు, గాడ్ రిలేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. మరి వాళ్ళకి మనసుతో ఆలోచించట్లేదంటే ఆలోచిస్తారు. ఆలోచిస్తే సంస్కారాలు పడవంటే పడవవి. అక్కడ మనసు ఉన్నప్పటికి కూడా గాడ్ రిలేషన్ వచ్చేసిన తర్వాత మనసు పనిచేస్తుంది, ఇంకా అక్కడ కూడా మనసు ఉంటుంది, అక్కడ కూడా ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనల వల్ల సంస్కారం పడదు,
ఒకవేళ పడిన వెంటనే మాయమైపోతుంది. ఇలా పడగానే అదృశ్యం అయిపోతుంది. ఇప్పుడు మనం సినిమా వేస్తుంటే ఫస్ట్ రీలు మాయమైపోయిన తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది. అది మళ్ళీ వెనక్కి వేయాలంటే రీలు వెనక్కి తిప్పాలి. అది ఈ సినిమా ఎలా అయితే ఫస్ట్ పార్ట్ ఎలాగా కనిపించి మాయమైపోయిందో ఇది కూడా అలాగా కనిపించి మా సంస్కారాలు కూడా ఇలా పడ్డం ఏంటి వాటంతట అవే హారతి కర్పూరం హరించిపోయినట్టు హరించిపోతుంది. ఇంప్రెషన్ ఏం పడదు. ఇంప్రెషన్ అంటే ముద్ర ఏం పడదు. సంస్కారం పడుతుంది కానీ ముద్ర పడుతుంది. ఆ ముద్ర మాత్రం ఏమీ కాకుండా గాలిలో రాస్తే మల్లికార్జునరావుని గాలిలో రాస్తే ముద్ర పడిందా అంటే పడింది కానీ కనిపించదు మనకి. నీటి మీద మల్లికార్జునరావుని రాస్తే ముద్ర పడింది కానీ కనిపించదు. అలాగా నీటి మీద రాత కింద గాలిలో రాత కింద గాడ్ రిలేషన్ పొందిన వాడి యొక్క మనస్సుకు వచ్చే ఆలోచనల పరంపర వల్ల పడి సంస్కారాలు నీటి మీద రాత గాలిలో రాతతో పోల్చుకోవాలి. ఆ విధంగా ముద్ర పడిన వెంటనే వాటంతట అవే అదృశ్యం అయిపోతాయి. అంచేత దానివల్ల ఏమీ రకమైన బంధనాలు ఉండవు. నాన్ బైండింగ్ సంస్కారాలు అవన్నీ. బైండింగ్ సంస్కారాలు కాదు అవి, నాన్ బైండింగ్. వాటి వల్ల మనకేమీ బంధనాలు ఉండవు కాబట్టి అక్కడ మనసు నాశనం అయిపోయినట్టే లెక్క. కానీ మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. 2 విశేషాలు ఇక్కడ నేను చెప్పింది. శిలాస్థితిలో ఉన్న ఆత్మకు కానీ వాయు రూపంలో ఉన్న స్థితికి కానీ మనస్సు ఉంది. అక్కడ కూడా మనస్సు ఉంది. కానీ ఆ మనసు పరిపక్వ మానవుడిగా అయింది. తర్వాత గాడ్ రిలేషన్ అయిన తర్వాత కూడా మనస్సు ఉంది. మనోనాశనం అవ్వలేదు అక్కడ కూడా ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ మనోనాశనం అయినట్టే లెక్క. ఎందుకంటే అక్కడ మనస్సు ద్వారా పడి సంస్కారాలు ఏమి బంధనాల కింద నిలబడవు కాబట్టి అక్కడ మనోనాశనం అయింది అని చెప్తాం. కానీ ఉంది అక్కడ మనస్సు. అక్కడ కూడా మనస్సు ఉంది. అక్కడ కూడా ఆలోచనలు ఉన్నాయి. ఈ 2 సీక్రెట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ మనస్సులో ఎంతమందికి ఇది క్యాచ్ చేయగలిగారో నాకు తెలీదు. అనుకోకుండా ఈ డీప్ డిస్కోర్స్ మీతోటి షేర్ చేసుకున్నాను ఇవాళ. అవతార్ మెహర్ బాబాకి జై. మల్లికార్జున గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. సద్గురువుకి అవతార పురుషుడికి ఉన్న డిఫరెన్స్ ఒకటి, ఇవన్నీ చాలా చక్కటి వెరైటీ చెప్పారు ఇవాళ సబ్జెక్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియరింగ్ అబౌట్ యువర్ స్పీచ్. జై బాబు అండి. ఇప్పుడు మనకి ఆనంద్ కుమార్ గారు, శర్మ గారు ఉన్నారండి. శర్మ గారు ఒక సాంగ్ పాడారు. శర్మ గారు లేకపోతే ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయండి. తర్వాత శివరవీంద్ర గారు సంకేతం చేస్తారు. ఆనంద్ కుమార్ గారు చేయండి. శర్మ గారు లేరులేండి, మీరు చేయండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. జై బాబు అన్న చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయ
నాటి ప్రియతముడవైనావు, లేరు నీ సరిసాటి. ప్రియతముడవైనావు, లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేలదే కైవల్యమది నాకు లేదు మది నాకు ప్రాప్తించును ఏమో, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ. ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ. ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ. శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్, జై బాబా అండి. చక్కటి పాట పాడారు మీరు ఈ రోజు. ఇప్పుడు మన శివ రవీందర్ గారు సంకేతం చేయాలి, తర్వాత నాగమణి గారు చేయాలి సంకేతం. జై బాబా అండి శివ రవీందర్ గారు. శివ రవీందర్ గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవా దివో దేవా మెహరవతార రావేలరా. నిన్ను కొలిచేమురా, నిన్ను తలచేమురా, అలక చాలించి పాలించరా. దేవా దివో దేవా మెహరవతార రావేలరా. నిన్ను కొలిచేమురా, నిన్ను తలచేమురా, అలక చాలించి పాలించరా. నిన్ను చూడలేని బ్రతుకేల బాబా, ఒకసారి కనిపించరా. నిన్ను చూడలేని బ్రతుకేల బాబా, ఒకసారి కనిపించరా. మనసార నేను నిన్ను వేడినాను, నన్ను బ్రోవ రాదైవమా. దేవా దివో దేవా మెహరవతార రావేలరా.
నిన్ను కొలిచేమురా నిన్ను తలిచేమురా అలక చాలించి పాలించరా ప్రతిరోజు నిన్ను స్తుతించలేని బ్రతుకంత హృదయే కదా నోరార మెహరని పిలచిన చాలు బ్రతుకంత తరించురా నోరార మెహరని పిలచిన చాలు బ్రతుకంత తరించురా దేవాదివో దేవా మెహరవతారరా వేలరా నిన్ను కొలిచేమురా నిన్ను తలచేమురా అలక చాలించి పాలించరా ఏ జన్మకైనా ఈ సేవ భాగ్యం కలిగించవా బాబా ఏ జన్మకైనా ఈ సేవ భాగ్యం కలిగించవా బాబా ఈ జన్మలోన మనసార నిన్ను భజించి తరించెదా దేవాదివో దేవా మెహరవతారరా వేలరా నిన్ను కొలిచేమురా నిన్ను తలచేమురా అలక చాలించి పాలించరా దేవాదివో దేవా మెహరవతారరా వేలరా ధన్యవాదాలు మెహర్ పీతమ్మ అందరికీ జై బాబా అపరావ గారు మీకు జై బాబా అండ్ థ్యాంక్స్ జై బాబా జై బాబా. ఇప్పుడు నాగమణి గారు నాగమణి గారు సంకేతం చేయాలి. తర్వాత సులోచన గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. जय बाबा अंडर बराबर అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय మెహర్ బాబా నీవే మా జీవితం మెహర్ బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహర్ బాబా నీవే మా జీవితం సదా నిన్ను కోరే చిదానంద రూప సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా పూజించాము నిన్నే పూజించాము నిన్నే మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం ఆచరించలేము నీ సూక్తులన్నీ అనుసరించలేము నీ బాటలోన ఆరాధించినాము నీ ప్రేమకై మెహర్ బాబా నీవే మా జీవితం ప్రేమలోన నీవో మాయలోన మేము ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అప్పారావు గారు జై బాబా అండి.
చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయండి అమ్మా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మది నిను వీడను ప్రభుని వాడను, మది నిను వీడను ప్రభుని వాడను, నీ సేవనే చేయగా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా, దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా, దయగలవాడవు కరుణామయుడవు, దయగలవాడవు కరుణామయుడవు, నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. నీ తిరునవ్వులే నా తిరులయ్యా, నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా, నీ చిరునవ్వులే నా తిరులయ్యా, నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా, నీ చరణాలే శరణంటినయ్యా, నీ చరణాలే శరణంటినయ్యా, నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. అప్పారావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబు అండి. విశాల్ గారు ఒక సంకేతం చేయండి, తర్వాత శారదా ప్రసాద్ గారు ప్రేయర్ రెడీగా ఉండాలి. విశాల్ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధన సాధములెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండకే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న
సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలోనే పాత్ర తెలిసి చలించురా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోనే పాత్ర తెలిసి చలించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా. నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో. తెలిసియు కడకంటు నిలచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో. తెలిసియు కడగంట నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామము నే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. బోలో తార్ మెహర్ బాబా కి జై. జై మేర్ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అంకల్. అందరికి జై మేర్ బాబా. జై బాబా అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు బాబా ప్రార్థన చేయాలండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond the 3 worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love.
You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. You are named Izat, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba andi Apparao garu. Thank you. Andarki Jai Baba. జై బాబా అండి. నామం 2 నిమిషాలు బాలరాజ్ గారు నామం చేయండి. 2 నిమిషాలు నామం. బాలరాజ్. अवतार मेहर बाबा की जय. हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे बाबा జై బాబా. मेहर बाबा हरे हरे अवतार मेहर बाबा की जय. జై జై బాబా అండి. ఆర్తి నేను పాడుతున్నా. లేదా మన మల్లికార్జున గారు వాళ్ళ కోడలు అమ్మాయి ఉందా? మీ కోడలు ఉన్నారండి మల్లికార్జున గారు? ఆ అమ్మాయి ఉన్నారా? అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and the dark cold and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body divine avatar.
who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing spokes of breath of the world will that base me on today. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my heart. Wish to please you, I have said from my heart. Accept them as you would a simple flower that has no use beyond the shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the ever living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో నుంచి స్పీచ్ మల్లికార్జున స్పీచ్ చాలా చక్కగా ఉంది. చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను రియల్లీ. తర్వాత నెక్స్ట్ ప్రేయర్స్ అండ్ ఆర్చరీ కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అందరికీ జై అందరికీ బాబా జై. అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. గారు థ్యాంక్ యూ. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు, అప్పారావు గారు, కుమారన్నయ్య, జై బాబా. సిద్ధు జై బాబా, కుమారన్నయ్య గారు జై బాబా. అన్నయ్య జై బాబా.